Can you hear me? Yes, sir. Okay. See guys, today topic is depreciation calculation and technical clearing accounting. ఇంకా చెప్పాలన్నాను అసెట్ అక్విజిషన్ చేసినప్పుడు మనకి టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది వస్తుంది అనేది చెప్పాం. సో దాంతోపాటు మనకి అసెట్ ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. సో విత్ పిఓ వితౌట్ పిఓ. సో పిఓతో అసెట్ ప్రొక్యూర్మెంట్ చేసాం, అలాగే వితౌట్ పిఓతో కూడా అసెట్ ప్రొక్యూర్మెంట్ చేసాం. సో మరి ఈరోజు ఏంటంటే డిప్రిసియేషన్ మరి క్యాలిక్యులేట్ చేద్దాము. సో డిప్రిసియేషన్ మనం డైరెక్ట్గా S4 హనాలో చేద్దాము, ఆ తర్వాత ఈసీసీలో చేద్దాం, లేదా ఈసీసీలో ముందు చేసి తర్వాత S4 హనాలో చేద్దాం. సో ఈసీసీకి S4 హనాకి డిప్రిసియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అద్భుతమైన చేంజెస్ ఉన్నాయి. సో ఇది ఇంటర్వ్యూలో మీరు చెప్పాలి కన్ఫామ్గా. సో ఈసీసీలో మనకి ఏముంది, S4 హనాలో ఏముంది. సో ఈ చేంజెస్ మనం ఫస్ట్ కాడి నుంచి చెప్పుకుంటూ వచ్చాం. సో అసెట్ ఫిజికల్ ఇయర్ సంబంధించి చేంజ్ ఈసీసీలో ఏముంది, S4 హనాలో ఏముంది, అలాగే డిప్రిసియేషన్ ఏరియా క్రియేట్ చేసేటప్పుడు ఈసీసీలో ఏముంది, S4 హనాలో ఏముంది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం. ఓకే, అలాగే డిప్రిసియేషన్లో మనకి అద్భుతమైన చేంజెస్ ఉన్నాయి ఈసీసీకి S4 హనాకి. ఓకే, సో ఇది కూడా డిస్కస్ చేద్దాం. డిప్రిసియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చేంజెస్ ఉన్నాయండి. ఓకే, ఇది నేను ఈసీసీ స్క్రీన్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈసీసీలో డిప్రిసియేషన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది మీకు ఒక ఓవరాల్ ఐడియా ఇస్తాను. ఓకే, సో ఈసీసీ స్క్రీన్ ఇది S4 హనా స్క్రీన్. చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో మనకి ఈసీసీలో డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి సో ఏఎఫ్ఏబి అనే టీ కోడ్ యూజ్ చేస్తాం. సో ఏఎఫ్ఏబి ఇది కూడా ఏఎఫ్ఏబినే. ఓకేనా. సో S4 హనాలో కూడా మనం ఏఎఫ్ఏబి అనే టీ కోడ్ని యూజ్ చేస్తాం. ఓకే, సో రెండింటికి మధ్య డిఫరెన్స్ చూసుకోండి. సో ఈసీసీలో డిప్రిసియేషన్ సంబంధించి కంపెనీ కోడ్, ఒక కంపెనీ కోడ్కే డిప్రిసియేషన్ చేస్తాం, అలాగే ఫిజికల్ ఇయర్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. సో ఇవి తీసుకుంటాం. కానీ ఇక్కడ మనకి డిప్రిసియేషన్ రన్ చేయాలంటే సో ఇక్కడ ప్లాన్డ్ రన్, రిపీట్, రీస్టార్ట్, అన్ప్లాన్డ్ రన్ అని చెప్పి మనకి ఉన్నాయి ఆప్షన్స్. సో ప్లాన్డ్ పోస్టింగ్ రన్, రిపీట్, రీస్టార్ట్, అన్ప్లాన్డ్, ఇది ఈసీసీలో. సో కానీ S4 హనాలో చూడండి. సో S4 హనాలో టోటల్ లాగు, డీటెయిల్ లాగు, నో అవుట్పుట్ లాగ్ అంటే ఏంటి? సో ఈసీసీలో మనకి ఈ రీజన్ ఫర్ పోస్టింగ్ రన్ అంటే ఒక డిప్రిసియేషన్ మనం ఎగ్జిక్యూట్ చేసినాం అంటే దాని పోస్టింగ్ ఏమేమి ఉంటుంది అనేది ఇక్కడ ఉంది. కానీ S4 హనాలో సో మనకి టోటల్ లాగు, డీటెయిల్ లాగు, నో అవుట్పుట్ లాగ్ ఉంది, చూసారా? కాబట్టి సో ఈసీసీలో మీకు ఇవి ప్లాన్డ్ రన్ అంటే ఎవ్రీ మంత్ ప్లాన్ చేసుకొని పోస్ట్ చేస్తాం. ప్లాన్డ్ రన్ మీన్స్ ఎవ్రీ మంత్ మంత్ ఎండింగ్ అనేది ప్లానింగ్, ఎవ్రీ మంత్ ప్లాన్ చేసుకొని పోస్ట్ చేస్తాం. కానీ రిపీట్ అంటే సో ఏమైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ కరెక్ట్ చేయొచ్చు అనమాట. సో ప్రీవియస్ మంత్లో నువ్వు ఏదైనా రాంగ్గా పోస్ట్ చేస్తావు, దాన్ని కరెక్ట్ చేయాలి ఈ మంత్లో అంటే సో రిపీట్ ఆప్షన్ యూస్ చేస్తాం. సో రిపీట్ అనే ఆప్షన్ని మనకి ఏదైనా డిప్రిసియేషన్ని పోస్ట్గా రాంగ్గా పోస్ట్ చేస్తే కరెక్ట్ చేయడానికి రిపీట్ అనే ఆప్షన్ని S4 హనా ఈసీసీలో వాడతారు. కానీ S4 హనాలో ఇవన్నీ లేవు. ఓకేనా. సో రీస్టార్ట్ అంటే సడన్గా నేను డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు పవర్ ఫెయిల్యూర్స్ కానీ ఓకే సడన్గా మనకి డిప్రిసియేషన్ అనేది అయిపోయింది. సో అలాంటప్పుడు మనం సో రీస్టార్ట్ అనే ఆప్షన్ని యూస్ చేస్తారు అనమాట, రీస్టార్ట్. అలాగే అన్ప్లానెడ్ పోస్టింగ్ రన్. సో ప్లానెడ్ పోస్టింగ్ రన్ ఉంది, అన్ప్లానెడ్ పోస్టింగ్ రన్ ఉంది. అన్ప్లానెడ్ పోస్టింగ్ రన్ అంటే ఈ రోజు ఫ్లడ్స్ వచ్చినాయి, మనకు కొట్టుకుపోయిన అసెట్స్. సో ఈ రోజే నేను డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో అలాంటప్పుడు అన్ప్లానెడ్ పోస్టింగ్ రన్ యూస్ చేస్తాం అనమాట. సో మనకి ఎస్ఏపిలో ప్లానెడ్ పోస్టింగ్ రన్, రిపీట్, రీస్టార్ట్, అన్ప్లానెడ్ పోస్టింగ్ రన్. సో ఇవి ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఓకేనా. సో ప్లానెడ్ అంటే సో ఎవ్రీ మంత్ మనం ప్లాన్ చేసి పోస్ట్ చేస్తాం. రిపీట్ అంటే ఏదైనా డిప్రిసియేషన్ రాంగ్గా పోస్ట్ చేసినప్పుడు కరెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. రీస్టార్ట్ అంటే పవర్ ఫెయిల్యూర్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు కొన్ని వందల వేల అసెట్స్కి డిప్రిసియేషన్ రన్ చేస్తాం కాబట్టి కట్ అయిపోద్ది సడన్గా. సో అలాంటప్పుడు డిప్రిసియేషన్ మధ్యలో ఆగిపోతుంది. అలాంటప్పుడు మనం మళ్ళీ రీస్టార్ట్ ఆప్షన్ ఉపయోగిస్తాం. అన్ప్లానెడ్ పోస్టింగ్ రన్ అంటే డ్యూ టు పవర్ ఫర్ ఎగ్జాంపుల్ అసెట్స్ ఇప్పుడు ఎవరన్నా స్టోలింగ్ చేశారు, లేకపోతే థెఫ్ట్ అయినాయి, ఈరోజే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ప్లానెడ్ అంటే దానికి ఎవ్రీ మంత్ ప్లాన్ చేసి ఎప్పుడైనా డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అన్ప్లానెడ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సింపుల్గా చెప్పాలంటే. సో మరి ఈ ఆప్షన్స్ అన్ని S4 హనాలో ఉన్నాయా? ఈ ఆప్షన్స్ అన్ని S4 హనాలో లేవు.
ఓకే, డిప్రిసియేషన్ ఇక్కడ ఒక కంపెనీ కోడ్కే రన్ చేస్తున్నావు ఈసీసీలో. కానీ S4 హనాలో డిప్రిసియేషన్ వచ్చేటప్పటికి మల్టిపుల్ కంపెనీ కోడ్స్ తీసుకొని చేయొచ్చు అనమాట. సో మన కంపెనీ కోడ్ వచ్చేటప్పటికి డిప్రిసియేషన్ రన్ చేయడానికి టీ కోడ్ ఏంటి మనది VIZ. ఓకే, సో మన కంపెనీ కోడ్ VIZ. ఇలా నువ్వు చాలా కంపెనీ కోడ్స్ తీసుకొని చేయొచ్చు అనమాట. సో ఫిస్కల్ ఇయర్ వచ్చేటప్పటికి 2023లోనే ఉన్నాం మనం. ఓకే, అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది S4 హనాలోనే ఉంటుంది. సో డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఉంటుంది. డిప్రిసియేషన్ ఏరియా కూడా మీరు చూసినట్లయితే అకౌంటింగ్ ప్రిన్సిపల్ లెడ్జర్ లింక్. సో అంటే ఏంటి, ఇక్కడ అకౌంటింగ్ ప్రిన్సిపల్ మనం తీసుకోవాలి. సో బేసిక్గా సో అకౌంటింగ్ ప్రిన్సిపల్తో మనకి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయటం అనేది సో మనకి ఇక్కడ మాత్రమే ఉంది. మన అకౌంటింగ్ ప్రిన్సిపల్ వచ్చేటప్పుడు గ్యాప్. ఓకే, సో అలాగే మనకి ఎంటర్ కొట్టడమే. సో పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఇప్పుడు నేను డిప్రిసియేషన్ రన్ చేస్తుంది సో 12th మంత్కి, అంటే ఈ మంత్లో మంత్ ఎండింగ్ కాదు, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ కూడా డిప్రిసియేషన్ అనేది మంత్ ఎండింగ్ ప్లస్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. సో ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే ఇక్కడ సో నువ్వు మల్టిపుల్ డిప్రిసియేషన్ ఏరియాస్కి డిప్రిసియేషన్ అనేది కంపెనీ కోడ్స్ తీసుకోవచ్చు అనమాట. కానీ S4 ఈసీసీలో ఈ ఫెసిలిటీ లేదు. ఓన్లీ ఒక కంపెనీ కోడ్ మాత్రమే ఉంది. కానీ S4 హనాలో సో నువ్వు చూసుకున్నట్లయితే మల్టిపుల్ కంపెనీ కోడ్స్ డిప్రిసియేషన్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అది దీంట్లో ఉన్న ఫెసిలిటీ. సో మల్టిపుల్ కంపెనీ కోడ్ తీసుకోవచ్చు, మల్టిపుల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ తీసుకోవచ్చు. కానీ ఈసీసీలో మల్టిపుల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏమీ లేవు. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్తో సంబంధం లేదు డిప్రిసియేషన్. కానీ అక్కడ సో S4 హనాలో ప్రతిదీ కూడా లెడ్జర్ అకౌంటింగ్ ప్రిన్సిపల్తో సంబంధం ఉంది. ఓకే, సో కాబట్టి కంపెనీ కోడ్లో ఎన్ని అకౌంటింగ్ ప్రిన్సిపల్ వైజ్ నువ్వు తీసుకుంటే అన్ని తీసుకొని చేసేయచ్చు అనమాట. అలాగే టోటల్ లాగు, డీటెయిల్ లాగు, నో అవుట్పుట్ లాగ్. సో ఈ ఆప్షన్స్ ఓన్లీ S4 హనాలో ఉంటాయి, కానీ ఈసీసీలో ఉండవు. సో ఈసీసీలో ఏముంటాయండి, ప్లానెడ్ పోస్టింగ్ రన్, రిపీట్, రీస్టార్ట్. కానీ S4 హనాలో మాత్రం సో టోటల్ లాగు, డీటెయిల్ లాగు, నో అవుట్పుట్ లాగ్. టోటల్ లాగ్ అంటే ఒక 5 అసెట్స్ ఉంటే 5 అసెట్స్కి టోటల్ డిప్రిసియేషన్ అంత, టోటల్ డిప్రిసియేషన్. సో అది డీటెయిల్ లాగ్ అంటే సో ఈచ్ అసెట్కి డిప్రిసియేషన్ అంత, అంటే టోటల్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అనేది టోటల్ లాగ్లో చూపిస్తుంది. డీటెయిల్డ్ డిప్రిసియేషన్ అనేది డీటెయిల్ లాగ్లో చూపిస్తుంది. నో అవుట్పుట్ లాగ్ అంటే ఏమి ఉండదని, అర్థమైందా? అలాగే ఇన్ఫో ఫర్ పోస్టింగ్ పారామీటర్ అంటే నువ్వు అంతకుముందు డిప్రిసియేషన్ దేనికి రన్ చేసావు, సో అంటే అంతకుముందు పీరియడ్ ఎక్కడ దాకా రన్ చేసావు అనేది కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంపెనీ కోడ్ తీసుకొని చేస్తాను చూడండి. సో వేరే కంపెనీ కోడ్కి ఆల్రెడీ డిప్రిసియేషన్ చేశాను. సో దీనికి చూస్తే ఇది 12th పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. డాక్యుమెంట్స్ నో డాక్యుమెంట్ పోస్ట్, కానీ 12th పీరియడ్ వరకు నేను డిప్రిసియేషన్ రన్ చేసేసాను. సో ఈ ప్రిన్సిపల్ బేస్ చేసుకున్నాను. సో అలాగే అంటే ఏంటి, ఈ ఇన్ఫో ఫర్ పోస్టింగ్ పారామీటర్ అనేది ఈసీసీలో ఉండదు. ఇన్ఫో ఫర్ పోస్టింగ్ పారామీటర్ అనేది ఈసీసీలో ఉండదు, కానీ S4 హనాలో ఉంటుంది. అర్థమైందా? సో S4 హనాలో ఉంటుంది. సో అది ఇందులో ఉన్న బెనిఫిట్స్. సో ఇందులో మనకి ఆప్షన్స్ టోటల్ లాగు, డీటెయిల్ లాగు, నో అవుట్పుట్ లాగ్. సో ఇవేమైతే ఉన్నాయో ఇవి S4 హనాలో మాత్రమే ఉంటాయి, కానీ ఈసీసీలో ఉండవు. ఇక్కడ టెస్ట్ రన్ తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నువ్వు ఆల్ కంపెనీ కోడ్స్ వైజ్ అంటే ఏంటి, ఈ కంపెనీ కోడ్లో ఉన్న ఆల్ అసెట్స్కి నువ్వు డిప్రిసియేషన్ రన్ చేస్తున్నావు. కానీ సింగిల్ అసెట్ రన్ చేయాలనుకుంటే మనకి సింగిల్ అసెట్కి లేదా 3 అసెట్స్కి కూడా డిప్రిసియేషన్ రన్ చేయాలంటే పర్టికులర్ అసెట్ తీసుకొని ఇక్కడ మనం రన్ చేయొచ్చు అనమాట. ఓకే, ఒక పర్టికులర్ అసెట్స్ మాత్రం రన్ చేయాలనుకుంటే అసెట్ తీసుకొని రన్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇన్ఫో ఫర్ పోస్టింగ్ పారామీటర్లో సో ఇది మన కంపెనీ కోడ్ తీసుకుంటాను. సో మన కంపెనీ కోడ్కి ఇప్పుడు వరకు డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, అలాగే ఈసీసీలో కూడా సో నేను ఒక కంపెనీ కోడ్ ఊరినే తీసుకుంటాను. సో టెస్ట్ మోడ్లో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకే, సో ప్లానెడ్ రన్ బదులు అన్ప్లానెడ్ చేసుకుంటాను, ఎందుకంటే ఇంకా మంత్ ఎండింగ్ లేదు కాబట్టి. ఓకే, టెస్ట్ మోడ్లో ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా అన్నది ఇక్కడే తెలుసుకోవచ్చు అనమాట. సో ఈసీసీలో మనకి టెస్ట్ మోడ్ ద్వారా సో ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. టెస్ట్ మోడ్ తీసేసి చేసేది రియల్ రన్. టెస్ట్ మోడ్లో ఉన్నది రియల్ రన్ కాదు. ఓకేనా? సో టెస్ట్ మోడ్లో ఉన్నప్పుడు మనకి సో 1000 ఆఫ్ అసెట్స్కి అంటే దగ్గర రియల్ టైంలో ఒక కంపెనీ కోడ్లో నెంబర్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి, థౌజండ్స్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి. వాటిలన్నిటికీ రన్ చేయాల్సి వస్తుంది. అవి బ్యాక్గ్రౌండ్ మోడ్లో చేస్తారనమాట. బ్యాక్గ్రౌండ్ మోడ్లో చేస్తారు. ఫ్రంట్ ఇది ఫోర్గ్రౌండ్ మోడ్లో చేయరు. సో ఫోర్గ్రౌండ్ మోడ్లో ఓన్లీ టెస్ట్ మోడ్ మాత్రమే చేస్తున్నాం మనం. సో ఈ టెస్ట్ మోడ్లో ఏంటంటే నీకు రిజల్ట్ అనేది కనపడుతుంది. అంటే ఏంటి, డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుందా లేదా, ఎన్ని అసెట్స్కి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవుతుంది, ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా లేదా, సో అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఎటువంటి ఎర్రర్స్ అనేది లేదనమాట. సో
అంటే డిప్రెషన్ రన్ చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అంటే నో ఎర్రర్స్, ఎటువంటి ఎర్రర్స్ ఇక్కడ కనపడతలేదు. అంటే డిప్రెషన్ నువ్వు సింపుల్గా రన్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఏంటి, సో నేనేం చేయాలి, టెస్ట్ మోడ్ తీసేసేయాలి. సో టెస్ట్ మోడ్ తీసేసి, సో అన్ప్లానెడ్ మధ్యలో రన్ చేస్తున్నాను కాబట్టి ఇది ఈసీసీ సిస్టమ్ అండి, ఇది ఈసీసీ సిస్టమ్. సో ఈసీసీ సిస్టంలో మనం ఎక్కడ దాకా రన్ చేసాము డిప్రెషన్, అంత ముందు మంత్ ఏంటి అనేది ఇక్కడ కనపడదు, ఇన్ఫో ఫర్ పోస్టింగ్ పారామీటర్ అనేది ఉండదు. ఓకే, సో ఇది రియల్ టైంలో టెస్ట్ మోడ్ తీసేసి చేయాలి. సో టెస్ట్ మోడ్ తీసేసి మనం సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, ఆల్రెడీ నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఓకే నీకు కనపడదు. అంటే ఏంటి, జస్ట్ లైక్ ఆల్రెడీ నువ్వు డిప్రెషన్ రన్ చేస్తే మళ్ళీ డిప్రెషన్ క్యాలిక్యులేట్ అవ్వదు. ఒకసారి రన్ చేస్తే ఒకసారి ఇందులో ఓకే, మళ్ళా కుదరదు. ఓకే, సో అయినా సరే ఊరినే చూపిస్తున్నాను నేను, బ్యాక్గ్రౌండ్ మోడ్లో ఎగ్జిక్యూట్ చేస్తారు ఇది. ఓకే, సో LP01 అని చెప్పి తీసుకుంటారు. సో అవుట్పుట్ డివైస్ వచ్చేటప్పటికి LP01 అని చెప్పి తీసుకుంటాం. LP01 అవుట్పుట్ డివైస్ LP01. సో ఇది తీసుకొని ఓకే చేస్తే సో డిప్రెషన్ అనేది రేపటికి కూడా రన్ చేసుకోవచ్చు, ఎల్లుండి కూడా రన్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఏంటి, ఒక డేట్ ఇచ్చి పలానా రోజున డిప్రెషన్ అని చెప్పి సేవ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ రోజున డిప్రెషన్ క్యాలిక్యులేషన్ అయిపోతుంది. సో అంటే స్కెడ్యూల్ కూడా, అంటే డిప్రెషన్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయాలని స్కెడ్యూల్ కూడా చేసుకోవచ్చు మనం. ఓకే, లేదు నేను డిప్రెషన్ ఈ రోజే క్యాలిక్యులేట్ చేయాలి ఇమీడియట్గా అంటే ఇమీడియట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ సేవ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం. సో మనకి ఈసీసీలో డిప్రెషన్ ప్రోగ్రామ్ RAPOST 2000 వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈసీసీలో డిప్రెషన్ ప్రోగ్రామ్ RAPOST 2000. కానీ S4 హనాలో డిప్రెషన్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో చూడండి, ఇది S4 హనా. సో ఇందులో ఇన్ఫో ఫర్ పోస్టింగ్ పారామీటర్లో ఏమి చూపించదు, ఎందుకంటే ఇప్పుడే నేను అసెట్ని అక్వైర్ చేశాను. సో ఇంకా ఏమి నేను డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేయలేదు. సో ప్రీవియస్ మంత్స్ ఏం చూపించదు, ఈ మంత్లో మాత్రమే చేస్తున్నా. సో టోటల్ లాగ్ సెలెక్ట్ చేసుకొని టెస్ట్ మోడ్లో నేను ఎగ్జిక్యూట్ చేశాను. సో టెస్ట్ మోడ్లో ఎగ్జిక్యూట్ చేయడం మూలంగా సో మనకి ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది. సో ఈ ఎర్రర్ ఏంటో చూడండి. సో ఇంటర్వెల్ 05 సబ్జెక్ట్ ఇది అని చెప్పి మనకి ఎర్రర్ వచ్చింది చూడండి. అంటే ఏంటి, జస్ట్ లైక్ బికాస్ ఆఫ్ డాక్యుమెంట్ సంబంధించిన ఇంటర్వెల్ సంబంధించిన ఎర్రర్. ఓకే, అంటే ఏంటి, డిప్రెషన్ డాక్యుమెంట్ సంబంధించిన ఎర్రర్ అది. సో సో మీరు FBN1లోకి వెళ్ళే ముందు సో OBA7కి వెళ్ళండి. సో డిప్రెషన్ డాక్యుమెంట్ అయిపోయిందంటే AF, డిప్రెషన్ డాక్యుమెంట్ అయిపోయింది AF, ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే దాని నెంబర్ రేంజ్ అంతా 05, దీనికే ఎర్రర్ వచ్చింది. సో నెంబర్ రేంజ్ నుంచి కంపెనీ కోడ్ ఏంటండి VIZ. సో ఇంటర్వెల్స్, సో ఇక్కడ ప్లస్ ఇక్కడ 05 అని చెప్పి తీసుకుంటాం మనం. ఓకే, సో 2023 ఓకే 9,001 నుంచి 10,000 సేవ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, సో టెస్ట్ మోడ్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, టెస్ట్ మోడ్లో ఉన్నది ఫైనల్ కాదు. సో టెస్ట్ మోడ్ నుంచి బయటకు వచ్చేదే ఫైనల్. సో ఇక్కడ మనకి టోటల్గా అక్యుములేటెడ్ డిప్రెషన్ ఎంత అనేది సిస్టంలో క్యాలిక్యులేట్ చేసింది. కానీ ఇండివిజువల్గా కావాలంటే ఇండివిజువల్గా సో మనకి ఎంట్రీ కూడా చూపిస్తుంది, డిప్రెషన్ అక్యుములేటెడ్ డిప్రెషన్ అకౌంట్ అక్యుములేటెడ్ డిప్రెషన్ ఎంట్రీ. ఓకే, 2 అసెట్స్కి మనం 2 క్రియేట్ చేసాం, 2 అసెట్స్కి సంబంధించిన సో క్యాలిక్యులేషన్ డిప్రెషన్ అయిపోయింది, 2 అసెట్కే పోస్ట్ చేసాం అక్విజిషన్ కూడా. ఓకే, దీనికి డిప్రెషన్ ఎంత అని చెప్పి వచ్చేసింది. ఓకేనా, ఇది జనరల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారం ఇది. ఓకే, సో మన డాక్యుమెంట్ కరెన్సీ కంపెనీ కోడ్ కరెన్సీ కాబట్టి కంపెనీ కోడ్ కరెన్సీ చూపిస్తుంది. సో అదర్ కరెన్సీలో కూడా నీకు కావాలి లేదా వేరే గ్రూప్ కరెన్సీలో మెయింటైన్ చేస్తే గ్రూప్ కరెన్సీలో చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు నీకు ఇది ఇలా క్యాలిక్యులేట్ అయ్యింది కాబట్టి సో ఇది టోటల్ లాగ్ అంటాం. టోటల్ లాగ్లో టోటల్ డిప్రెషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. అదే డీటెయిల్డ్ లాగ్లో సో డీటెయిల్ లాగ్ అంటే సో ఇండివిజువల్గా మనకి అసెట్ వైజ్ మనకి డిప్రెషన్ అనేది చూపిస్తుంది అనమాట. సో అసెట్ వైజ్ మనకి డిప్రెషన్ అనేది చూసుకోవచ్చు ఇండివిజువల్ లాగ్లో. ఓకే, సో కాబట్టి టోటల్ లాగ్కి అసెట్ వైజ్కి డిఫరెన్స్ ఉంది. సో అలాగే నో అవుట్పుట్ లాగ్ అంటే నీకు ఏమి చూపించదు. ఓకే, సో ఇక్కడ ఏమీ చూపించదు, నో అవుట్పుట్ లాగ్ అంటే ఏమి చూపించదు. సో ఎర్రర్స్ ఏమీ లేవురా, అంతా ఓకే అన్నట్టు చెప్తుంది సిస్టమ్. ఇది S4 హనాలో. సో ఇప్పుడు సో S4 హనాలో మనం రియల్ టైంలో డిప్రెషన్ని రన్ చేసేటప్పుడు సో ఇది ఫోర్గ్రౌండ్ మోడ్లో చేస్తే అవ్వదు. సో ఎందుకంటే ఇది కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ మోడ్లోనే ఎగ్జిక్యూట్ చేయాలి, ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ మోడ్లోనే డిప్రెషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి, అంతేగాని ఫోర్గ్రౌండ్ మోడ్లో అవ్వదు. ఓకే, సో ఫోర్గ్రౌండ్ మోడ్లో అవ్వదు కాబట్టి మనం దీన్ని బ్యాక్గ్రౌండ్ మోడ్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ LP01 అని చెప్పి తీసుకుంటాం. సో క్లిక్ చేసి ఓకే చేస్తాం. సో ఓకే చేసిన తర్వాత
సో ఇమీడియట్గా డిప్రెషన్ క్యాలిక్యులేట్ కావాలంటే ఇమీడియట్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటాం. సో ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో S4 హనాలో, సో ఈ ప్రోగ్రాము అలాగే ఈసీసీలో ఏమైతే ప్రోగ్రామ్ ఉందో RAPOS 2000 ఇది ఈసీసీ ప్రోగ్రామ్ కంప్లీట్గా చేంజ్ అయింది. సో ఈ ప్రోగ్రామ్ వేరు, S4 హనా ప్రోగ్రామ్ వేరు, ఈసీసీ ప్రోగ్రామ్ వేరు. సో ఇది మనం బ్యాక్గ్రౌండ్ జాబ్లో చూసుకోవాలి రిజల్ట్. సో టెస్ట్ మోడ్ నుంచి తీసేసిన తర్వాత వచ్చే రిజల్ట్ బ్యాక్గ్రౌండ్ మోడ్లో చూడాలి. సో బ్యాక్గ్రౌండ్ మోడ్లో చూడాలంటే SM37 డైరెక్ట్గా యూస్ చేయొచ్చు, లేకపోతే మీరు ఇలా కూడా చూడొచ్చు, పాత్ ద్వారా కూడా చూడొచ్చు అనమాట. సో జాబ్ ఓవర్వ్యూలోకి వెళ్తే మీకు సో ఎగ్జిక్యూట్ చేస్తే సో ఇక్కడ జాబ్ ఫినిష్డ్ అని చెప్పి వచ్చింది. సో చివరిలో మన ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి RAPOS 2000. ఓకే, సో ఇక్కడ ఫినిష్డ్. ఇది ఫినిష్డ్ కాకుండా కొన్నిసార్లు టైం పడుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే సిస్టమ్ రీఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి. సో అప్పుడు ఫినిష్డ్ అయిన తర్వాత అప్పుడు నీకు ఇది కనపడుతుంది అనమాట. బట్ ప్రజెంట్ ఏమీ లేదు ప్రాబ్లం. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే నీకు ఓకే, సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా సో చూసావా డిప్రెషన్ అనేది క్యాలిక్యులేట్ అయింది 3 అసెట్స్కి. సో 3 అసెట్స్కి డిప్రెషన్ పోస్ట్ చేసేసాం. ఓకే, సో డైరెక్ట్గా పోస్ట్ అయిపోయింది. అదే ఈసీసీలో కూడా మనకి సో ఈసీసీలో కూడా ప్రోగ్రామ్లో ఎగ్జిక్యూట్ చేసి బ్యాక్గ్రౌండ్ మోడ్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేస్తే ఈసీసీలో కనపడదు డిప్రెషన్. ఓకే, సో ఈసీసీలో ఆల్రెడీ నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తావు అనుకో 12th మంత్కి అది చూపించదు. సో ఇది బ్యాక్గ్రౌండ్ మోడ్లో ఇది చేసినట్టే ఈసీసీకి కూడా చేయాలన్నమాట. సో ఈసీసీ మిస్ అయిందే ఏంటి, అయిపోయినట్టుంది. ఓకే, సో ఈసీసీ కూడా మనం ఇందాక చేసాం. సో ఈసీసీ కూడా సేమే, కాకపోతే ఏంటంటే ఈ మంత్లో నువ్వు ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసావు అనుకో అది చూపించదు అనమాట. సో డైరెక్ట్గా నువ్వు SM37కి వెళ్ళి చూడొచ్చు రిజల్ట్ దీన్ని కూడా. సో దీన్ని కూడా నువ్వు చూసుకోవచ్చు అన్నమాట. దీనికి కూడా డిప్రెషన్, ఇది ఈసీసీ కూడా డిప్రెషన్ క్యాలిక్యులేషన్ అయింది చూసారా. సో డిప్రెషన్ ఈసీసీ కూడా క్యాలిక్యులేట్ చేశాం. సో ఈసీసీకి S4 హనాకి డిఫరెన్స్ ఏంటి చెప్పండి, ఎవరు చెప్తారు? S4 హనాలో మనకి సో ఇన్ఫో ఫర్ పోస్టింగ్ పారామీటర్స్ ఇప్పుడు నేను 12th మంత్ రన్ చేశానని చూపిస్తుంది, అంటే ఎప్పుడు దాకా చేసావో నీకు చూపిస్తుంది. రెండోది ఏంటంటే మల్టిపుల్ కంపెనీ కోడ్ వైజ్ డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, అలాగే మల్టిపుల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ తీసుకొని సో చేయొచ్చు డిప్రెషన్. సో అలాగే సో నీ ఫిజికల్ ఇయర్ ఏంటి అన్నది చూపించవచ్చు. టోటల్ లాగ్, టోటల్ డిప్రెషన్, డీటెయిల్ లాగ్, ఈచ్ ఇండివిజువల్ డిప్రెషన్, నో అవుట్పుట్ లాగ్. సో ఈ ఆప్షన్స్ ఈసీసీలో S4 హనాలో ఉంటాయి, ఈసీసీలో ఉండవు. సో అండ్ డిప్రెషన్ ప్రోగ్రామ్ లాజిక్ మారింది. ఓకే, సో ఇవన్నీ కూడా ఈసీసీకి S4 హనాకి మధ్య ఉన్న డిఫరెన్సెస్. ఇవి రేపొద్దున ఇంటర్వ్యూలో మీరు చెప్పినట్లయితే సో మీకు ఇంకా తిరిగి ఉండదు. చెప్పగలరా లేదా? మరి we need to make the points. Points note చేసుకుంటే ఈజీగా చెప్పగలం సార్. 2 సార్లు వీడియోని వాచ్ చేయాలి. ఇన్ఫో ఫర్ పారామీటర్, మల్టిపుల్ కంపెనీ కోడ్స్, మల్టిపుల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, టోటల్ లాగ్, డీటెయిల్ లాగ్, డిప్రెషన్ ప్రోగ్రామ్. సో ఇవే కదా చేంజెస్. చెప్తే చాలు. సో ఇంత డీటెయిల్డ్గా మీకు ఈసీసీ స్క్రీన్ S4 హనా స్క్రీన్ ఓపెన్ చేస్తాం చూసుకోండి. సో నెక్స్ట్ మీకు చేయాల్సిన పని ఏంటి అంటే సో మీకు ఇక్కడ AW01లోకి వెళ్ళి అసెట్ వాల్యూస్ చెక్ చేసుకోండి. AW01N అసెట్ వాల్యూస్ చెక్ చేసుకోవాలంటే ఈ కోడ్ ఏంటి AW01N ఎంటర్. సో ఇందులోకి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఏంటండి? సో మీ కంపెనీ కోడ్ VIZ2 కదా. సో ఇందులోకి వెళ్ళి మీ అసెట్స్ చెక్ చేసుకోండి. మీ అసెట్స్ ఏంటి, దేనికి చేసాం? ఫర్నిచర్ చేసామా? ఫర్నిచర్ బిల్డింగ్ కూడా చేసాం. 2023 ఎంటర్ కొట్టండి. సో ఇది చూపించట్లేదు, ఒక నిమిషం అండి. ఫర్నిచర్, ప్లాంట్ అండ్ మెషినరీ. సో ప్లాంట్ అండ్ మెషినరీ క్యాలిక్యులేట్ చేసాం. సో చూడండి ఇక్కడ సో డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేసింది కూడా పడింది. ఓకే, సో ఇక్కడ 12వ నెలలో డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేసామని కూడా చూపిస్తుంది చక్కగా రెడ్ కలర్లో, గ్రీన్ కలర్లో అంటే ఏంటి, సో అయిపోయింది, పోస్ట్ అయిపోయింది అని అర్థం. సో నువ్వు అక్విజిషన్ చేసిన వాల్యూ ఇది. ఓకే, సో అలాగే నువ్వు డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేసింది ఇది. ఇంకోటి కూడా చూసుకోవచ్చు. ఇంకోటి ఏం క్యాలిక్యులేట్ చేసావు? బిల్డింగ్. సో ఇది కూడా ఈ బిల్డింగ్ కాదనుకుంటా, ఇంకో బిల్డింగ్ ఇదా ఇప్పుడు తీసుకుంది ఏంటిది, ఇది కాదు, పైంది ఇది బిల్డింగ్. డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేస్తుందా? అక్విజిషన్ వాల్యూ ఇది కొన్న వాల్యూ.
కొన్నది F-90 ద్వారా చేయొచ్చు, లేదా మీరు ద్వారా కూడా చేయొచ్చు అని చెప్పా. ఇది పర్చేజ్ ఆర్డర్తో, ఇది పర్చేజ్ ఆర్డర్తో జరిగింది ఇది ట్రాన్సాక్షన్. ఓకేనా. సో ఇన్వాయిస్ ఇది. సో ఇన్వాయిస్లో ఆ రోజు పోస్ట్ చేసింది ఏంటిది, ఇది. సో అకౌంటింగ్ డాక్యుమెంట్ ఏంటి, రెండు ఉన్నాయి, అసెట్ ట్రాన్సాక్షన్, అకౌంటింగ్ డాక్యుమెంట్. సో ఇది. ఓకేనా. సో కాబట్టి సో ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చింది. అసెట్ వాల్యూస్ ఎక్కడ చెక్ చేయాలి, AW01, AW01. ఓకే. సో నీ అసెట్ ఏంటిది 202001 అనమాట. ఇందులోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు నువ్వు. AS02లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు క్యాపిటలైజేషన్ అయింది ఎప్పుడు. సో క్యాపిటలైజేషన్ 26 చేసాం, కానీ ఫస్ట్ అక్విజిషన్ కొన్నది మాత్రం 27వ తారీఖున. సో అలాగే అసెట్ వాల్యూస్ చూడొచ్చు నువ్వు. సో అసెట్ వాల్యూస్ నువ్వు చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడి నుంచే చూసుకోవచ్చు అసెట్ వాల్యూస్ని. ఓకే, రీక్యాలిక్యులేట్ వాల్యూస్. సో రీక్యాలిక్యులేట్ వాల్యూస్. సో అసెట్ సంబంధించి రీక్యాలిక్యులేట్ చేయాలన్నా చేసుకోవచ్చు, బట్ ఇది అవసరం లేదు వస్తానికి. సో ఇక్కడతో మీకు క్లారిటీ వచ్చిందా. సో అసెట్ సంబంధించి డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలిసిందా. ఓకే, ఇది రియల్ టైంలో రిక్వైర్మెంట్ ఇలా ఉంటుంది, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది మంత్ ఎండింగ్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. అసెట్ అకౌంటింగ్లో మంత్ ఎండింగ్ అండ్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ చెప్పండి, ఎవరు చెప్తారు. అసెట్ అకౌంటింగ్లో ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఎవరు చెప్తారు, చెప్పాలి. క్యారీ ఫార్వర్డ్, బ్యాలెన్సెస్ ని క్యారీ ఫార్వర్డ్ చేయడం. నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ క్లోజ్ and open. న్యూ ఇయర్ ఓపెనింగ్. Calculation of depreciation. నెక్స్ట్ చెప్పాలి. సో ఇది అసెట్ సంబంధించి ఒక చదువుకోండి, 2 సార్లు చదవాలి మీరు అందరూ కూడా, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇప్పుడు మీకు అసెట్ సంబంధించి ప్రొక్యూర్మెంట్ ఏంటి తెలిసిపోయింది. మరి అలాగే సబ్ అసెట్ కూడా చేయొచ్చు మీరు. సబ్ అసెట్ కూడా క్రియేషన్ కూడా చేయొచ్చు మీరు. సబ్ అసెట్ ప్రొక్యూర్మెంట్ కూడా చేయొచ్చు, క్రియేషన్ చేయొచ్చు. ఓకే, దాని మళ్ళీ డిప్రిసియేషన్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో అసెట్లోనే పార్ట్ సబ్ అసెట్ అంటే సీరియల్ నెంబర్ వస్తుంది అంతే. ఇప్పుడు చూడండి, ఈసీసీ పక్కన పడేద్దాం, ఇంకా అయిపోయింది దీంతో. S4 హనాకు వచ్చేసేయండి. సో అసెట్ సంబంధించి AS11 సబ్ అసెట్ని క్రియేట్ చేయాలంటే AS11. సో బిల్డింగ్ ఉంది, బిల్డింగ్లోనే సబ్ అసెట్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, ల్యాండ్ ఉంది, ల్యాండ్లోనే సబ్ అసెట్స్ క్రియేట్ చేయొచ్చు. అంతేనా. ల్యాండ్ అంటే ఒకటే ల్యాండ్ కాదు, చాలా ల్యాండ్లు ఉంటాయి. ఓకే, సో కానీ మెయిన్ వచ్చేటప్పుడు ల్యాండ్, దాంట్లోనే సబ్ అసెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను 2001 అనేది ఒక అసెట్ ఇప్పుడు క్రియేట్ చేశా, దాంట్లోనే నువ్వు సబ్ అసెట్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఎంటర్. సో ఇది బిల్డింగ్ 1 ఇది. ఓకే, ఇది సబ్ అసెట్ క్రియేట్ చేస్తున్నాం మనం. సో డిప్రిసియేషన్, సో సేవ్. సో ఇది ఒక సబ్ అసెట్ క్రియేట్ అయిపోయింది. సో అట్లాగే సో ఇంకోటి క్రియేట్ చేస్తే ఇంకోటి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది బిల్డింగ్ 2. సో ఇందులోనే సబ్ అసెట్స్ అనమాట. సో అంటే ఒక బిల్డింగ్లోనే 2-3 సబ్ అసెట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ఫర్నిచర్ తీసుకోండి, లేకపోతే సో ప్లాంట్ అండ్ మిషనరీ తీసుకోవచ్చు, దీంట్లోనే ఇంకో సబ్ అసెట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లోనే ఇంకో సబ్ అసెట్ క్రియేట్ చేసుకోవచ్చు. సబ్ అసెట్ క్రియేట్ చేసినప్పుడల్లా 3011 అని వస్తుంది, తర్వాత 3012 అని వస్తుంది ఇంకోటి క్రియేట్ చేస్తే. ఓకే, సో ఇందులోనే సో సబ్ అసెట్ 302 అట్లా ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. వీటిని నువ్వు అక్విజిషన్ కూడా చేయొచ్చు. అక్విజిషన్ అంటే ఏంటి, కొనొచ్చు. సో కొనే ముందు ఏంటంటే ప్రస్తుతానికి OB57లోకి వెళ్ళండి. సో OB57లోకి వెళ్ళి పొజిషన్లోకి వెళ్ళి S4 యూజర్ 87 అని చెప్పి తీసుకోండి. ఓకేనా. సో ఇది తీసుకొని సో ఇక్కడ మీదే కాదు చెక్ చేసుకోండి, మీదే. సో ఇప్పుడు మీరు F-90కి వెళ్ళి అసెట్ని కొనవచ్చు, సబ్ అసెట్స్ని. సో దీనికి కొనేసి మనం డిప్రిసియేషన్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా. అంటే అందులో పార్టే అనమాట, మెయిన్ అసెట్లో పార్టే సబ్ అసెట్ అంటే. ఇక్కడ వెండార్ తీసుకోండి, ఏ వెండార్ దగ్గర నుంచి కొంటున్నారో ఆ వెండార్. ఓకే, సో ఇది కంపెనీ కోడ్ మందేనా, మందే, ఎంటర్. సో అలాగే మొత్తం కలిపి ఈ వెండార్కి ఒక 20 లక్షలు సబ్ అసెట్స్ కొంటున్నాం. ఓకే, 20 లక్షలు సబ్ అసెట్స్ కొంటున్నాం.
సో ఇక్కడ 70 అని చెప్పి తీసుకొని సో ఇక్కడ మీరు 70 అని చెప్పి తీసుకొని సబ్ అసెట్స్ క్రియేట్ చేశారు కదా, ఇది ఒక సబ్ అసెట్. ఓకే, ఇది ఒకటి తీసుకో. ఓకే, ఎంటర్. సో ట్రాన్సాక్షన్ టైప్ అడుగుతుంది. సో ట్రాన్సాక్షన్ టైప్ తీసుకో. ఓకే, ఎంటర్. సో అట్లాగే ఇక్కడ సో ఇది 10 లక్షలు. ఓకేనా, ఇది సబ్ అసెట్ ప్రొక్యూర్మెంట్ కాబట్టి సబ్ అసెట్ ప్రొక్యూర్మెంట్ అని చెప్పి తీసుకో. అలాగే 70 తీసుకో, ఇది కూడా ఇంకో అసెట్ని కూడా కొను. ఓకే, సో ఇంకో అసెట్ని మనం సబ్ అసెట్ ఇంకోటి ఏంటిది, ఇది ఒకటి ఉంది, ప్లాంట్ అండ్ మిషనరీ అని ఉంది. అంతేనా, ప్లాంట్ అండ్ మిషనరీ ఇందాక కొన్నది ఏంటిది, ఇందులో ఒకటి తీసుకో. సబ్ అసెట్స్లో సీరియల్ నెంబర్ ఇందాక తీసుకున్నది ఏంటిదండి, ప్లాంట్ అండ్ మిషనరీ 4. ఇంకోటి కూడా తీసుకుంటున్నా, 2 అసెట్స్ కొంటున్నా. సో దీనికి ఏదో ట్యాక్స్ అడుగుతుంది. ఓకే, సో మనది ట్యాక్స్ అడుగుతుంది కాబట్టి ఓబీబీజీలోకి వెళ్ళి ట్యాక్స్ కోడ్ తీసుకుందాం మనది. సో కంట్రీకి మనది ట్యాక్స్ ఏంటిదండి, విఐ ట్యాక్స్ సార్. విఐ ట్యాక్స్. సో తీసుకొని సేవ్ చేయండి. సేవ్ చేసి ఇక్కడ ట్యాక్స్ కోడ్ కూడా ఇవ్వాలంటే ఇచ్చేసేయండి. మనది ఏంటిది, V2నా V3నా, V2 ఇచ్చేస్తాను. ఓకే, ట్యాక్స్ కోడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. మనది ఏంటి, దేంతో క్రియేట్ చేసాం ట్యాక్స్ కోడ్, లేకపోతే అసలు దీనికి ట్యాక్స్ తీసేద్దాం. 206కి 2006కి ట్యాక్స్ తీసేద్దాం. ఫిక్స్డ్ అసెట్ 2006కి ట్యాక్స్ అనేది తీసేద్దాం ప్రస్తుతానికి టెంపరీగా. ఓకే, సో దీన్ని తీసేసి ఎంటర్ కొట్టండి. మళ్ళా పోస్ట్ చేయండి లేకపోతే సిస్టము. సో F-90లోకి వెళ్ళి ట్రాన్సాక్షన్ బుక్ చేయాలి. తర్వాత రన్ తీసుకోండి. ఓకే, సో ఎంటర్ కొట్టండి. దగ్గర 20 లక్షలు మనం ప్రొక్యూర్ చేస్తున్నాం, 2 లక్షలు 20 లక్షలు. సో అలాగే సబ్ అసెట్ ప్రొక్యూర్మెంట్, ఇది సబ్ అసెట్ ప్రొక్యూర్మెంట్. సో ఇక్కడ 70 తీసుకో. ఇక్కడ 2 సబ్ అసెట్స్ ఉన్నాయి చూసుకోండి. ఇక్కడ ఇది ఒకటి ఉంది సీరియల్ నెంబర్తో సబ్ అసెట్ ఒకటి. ఓకే, సో ఎంటర్. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ టైప్ తీసుకోవాలి, ఎంటర్. సో ఇదొక 10 లక్షలు అండి, ఇదొక 10 లక్షలు ఈ అసెట్. సో అలాగే ఇంకో 70 తీసుకొని ఇంకో అసెట్ తీసుకో, 2 అసెట్స్ తీసుకో. ఓకే, సో ఇది సో ఇది కూడా తీసుకున్నావు కదా, ఇక్కడ 100 తీసుకో, ఎంటర్. సో ఇది స్టార్ తీసుకో, తర్వాత ఇది ప్లస్ తీసుకో, తర్వాత ఇది సిమ్యులేట్ చేయండి. ఓకే, సో 2 అసెట్స్ ప్రొక్యూర్ చేస్తాం మనం. సేవ్ చేయండి. సో సేవ్ అయిన తర్వాత మనకి డాక్యుమెంట్ డిస్ప్లేలోకి వెళ్తే దీన్ని ఏమంటారంటే ఆపరేషనల్ వ్యూ అంటారు. దీన్ని అసెట్ దీంట్లోకి వెళ్తే వాల్యుయేషన్ వ్యూలో మనం గ్యాప్ ప్రకారం క్యాల్కులేట్ చేస్తున్నాం. ఓకే, టెక్నికల్ క్లీన్ అకౌంట్ ఇది. ఓకే, సో ఎంట్రీలు ఏంటి అన్నది మీకు తర్వాత మీకు టెక్నికల్ క్లీన్ అకౌంట్ అని చెప్తాను. సో అందులో మీకు క్లియర్ కట్గా ఐడియా వస్తుంది. సో ప్రస్తుతానికి ఇలా పోస్ట్ చేయండి. సో ఇది అయిపోయింది. సో దీనికి ఇప్పుడు డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నారా, చేయండి. సో డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి, AF-AB. సో AF-ABలోకి వెళ్ళి మళ్ళీ అన్నింటికి డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేస్తావా. సో 12 తీసుకొని టోటల్ లాగ్, డీటెయిల్ లాగ్, టెస్ట్ రన్ డైరెక్ట్ తీసేస్తున్నా, ఎర్రర్స్ ఏమీ లేకుండా. సో ఇన్ఫోబర్ పోస్టింగ్ పారామీటర్లో ఇందాక ఆల్రెడీ ఈ మంత్కి అయిపోయింది, డిప్రెషన్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ మోడ్లో చెక్ చేస్తాను. ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ మోడ్లో LP01. ఓకే, సో క్లిక్ చేసుకొని ఇమీడియట్ సేవ్. ఓకే, తర్వాత సిస్టంలోకి వెళ్ళి దేంట్లోకి వెళ్ళాలి, లేకపోతే డైరెక్ట్గా SM37కి వెళ్ళండి. బ్యాక్గ్రౌండ్ జాబ్ చేసేది SM37లో. సో ఇది SM37 టీ కోడ్. ఓకే, డైరెక్ట్గా వెళ్ళొచ్చు మీరు. సో ఇక్కడ వచ్చింది చూడండి, ఇప్పుడుదేనా
టైమింగ్ వేరే ఉంది ఇక్కడ, బట్ ఇదో కాదు చెక్ చేద్దాం. సో ఇదే క్యాలిక్యులేట్ చేసింది డ్యూరేషన్ ఒకదానికి. సో ఇంకో దానికి కూడా ఉన్నట్టుంది, ఇంకో దానికి కూడా క్యాలిక్యులేట్ చేసిందా? చేయలేదు. ఓకే, ఒకసారి సబ్ అసెట్ సంబంధించి చెక్ చేద్దాం. బ్యాలెన్సెస్ ఎలా మనకు తెలియదు, డైరెక్ట్గా బ్యాలెన్సెస్ చెక్ చేద్దాం. AW01M. సో ఏం అసెట్స్ ప్రొక్యూర్ చేసాం మీకే తెలియాలి. సో ఇది సీరియల్ నెంబర్ 2. ఓకే, దీనికి డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేసాం చూసారా? సబ్ అసెట్కే కదా ఇది కూడా. సబ్ అసెట్ సీరియల్ నెంబర్ 2 అంటే సబ్ అసెట్టే కదా దీంట్లో ప్లాంట్. సో అలాగే బిల్డింగ్ క్యాలిక్యులేట్ చేసిందని చూద్దాం. మనకి ఇదేనా? ఇందాక ఏం తీసుకున్నాం మనం? ఇదా? అవును సార్. సో ఇది కూడా క్యాలిక్యులేట్ చేసింది. ఓకే, సో కాబట్టి సబ్ అసెట్ క్రియేషన్, సబ్ అసెట్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్, అసెట్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ వచ్చేసింది మీ అందరికీ. ఓకేనా? సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? రిటైర్మెంట్ చేయాలి. ఏం చేయాలండి? రిటైర్మెంట్ చేయాలి. సో అందరికీ అసెట్ అక్విజిషన్, అసెట్ని క్రియేట్ చేయటం, అసెట్ని అక్విజిషన్ చేయటం, అసెట్ని డిప్రెషన్ చేయటం వచ్చింది. నెక్స్ట్ ఏంటి? రిటైర్మెంట్. రిటైర్మెంట్ చేయటం రావాలి. సో రిటైర్మెంట్ అంటే మనకి పార్షియల్ రిటైర్మెంట్, ఫుల్ రిటైర్మెంట్. అంటే అసెట్ వాల్యూని కంప్లీట్గా రిటైర్మెంట్ అంటే ఎప్పుడు చేస్తాం మనం? మీకు ఒక డాక్యుమెంట్ పంపిస్తాను. సో ఈ డాక్యుమెంట్లో మొత్తం అంతా ఉంటుంది, ప్రాసెస్ అంతా. చాప్టర్ 19 ఎక్కడ ఉంది ఇది? సో దీంట్లో యాజ్ ఇట్ ఈస్గా చేసినా అయిపోద్ది, మీకు ప్రతిదీ ఉంటుంది. సో ఇప్పుడు మీరు అసెట్ సంబంధించి క్వాంటమ్ చేశారు. ఓకే, సో వాల్యూస్ మనం ఏసీ డోకాలో చూసుకోవచ్చు. SC16లోకి వెళ్ళి ఏసీ డోకాలో స్టోరీ మొత్తం ఉంటుందని చెప్పినా నేను, ఏదైనా సరే. సో వెళ్ళి మీరు కంపెనీ కోడ్ ఇచ్చేసాయి. కంపెనీ కోడ్ ఏంటిది? VIZ2. సో VIZ2లో సో మీరు ఏం చేశారు? ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ ఇవన్నీ అడుగుతుంది. ఫిజికల్ ఇయర్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. 500 తీసేసాయి. 500 పెడితే 500 చూపిస్తుంది. 500 తీసేసి అసెట్ సంబంధించిన పోస్ట్ చేశారు మీరు ఇప్పుడు. ఓకే, అవునా కదా? అసెట్ సంబంధించిన పోస్ట్ చేశారు. సో ఎక్కడ చూడొచ్చు? సో డాక్యుమెంట్ టైప్లోకి వెళ్ళి ఫిల్టర్ చేసి ఏ అని చెప్పి సెలెక్ట్ చేయి. ఇవన్నీ అసెట్ సంబంధించిన పోస్టింగ్స్. ఏ అంటే ఏంటి? అసెట్ అక్విజిషన్స్, అసెట్ అకౌంట్, అసెట్ అక్విజిషన్స్ ఇవన్నీ. ఏఎఫ్ అంటే సో ఏఎఫ్ అంటే ఏంటి? డిప్రిషియేషన్ సంబంధించింది కావాలనుకో, మీకు ఒకే టేబుల్. ఓకే, సో సెలెక్ట్ చేసుకో, అన్నీ ఇందులోనే స్టోర్ అవుతాయి, లైన్ ఐటమ్స్ అన్ని. ఏఎఫ్. సో ఏఎఫ్ ఇది. సో ఇది డిప్రెషన్. ఇది ఏందా అని చెప్పి డాక్యుమెంట్ చూసామనుకో, సో డిప్రెషన్ డాక్యుమెంట్ ఎక్కడ చూస్తాం? AB03లోకి వెళ్ళి చూసుకోవచ్చు. సో AB03లో కాదు, FB03లోకి వెళ్ళి చూడొచ్చు. FB03లోకి వెళ్ళి సో డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చేసే. డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చి ఇక్కడ డాక్యుమెంట్ లిస్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఏఎఫ్ అని చెప్పి తీసుకుంటే మొత్తం డిప్రెషన్ డాక్యుమెంట్లు అన్నీ వచ్చేస్తాయి. 2 కనబడుతున్నాయి. ఓకే, సో ఇదేంటి అని చెప్పి డబుల్ క్లిక్ చేసావు అనుకో, సో నువ్వు పోస్ట్ చేసిన డిప్రెషన్ ఫస్ట్లో. ఓకే, సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసావు అనుకో, ఏఎఫ్. అలాగే సో దీని మీద డబుల్ క్లిక్ చేసావు అనుకో, సో ఏఎఫ్. ఓకేనా? సో ఇలా డిప్రెషన్ చూసుకోవచ్చు. అదే అసెట్ వాల్యూస్ చూడాలనుకో, AB03 అసెట్ డాక్యుమెంట్. సో ఇందులో ఉంటుంది, మీకు ఇచ్చిన డాక్యుమెంట్లు అన్నీ ఉంటాయి. ఒకసారి చూడాలి మీరు. దీంట్లోకి వెళ్ళి అకౌంటింగ్ డాక్యుమెంట్లోకి వెళ్తే ఏం పోస్ట్ చేసాము? ఆపరేషనల్ వ్యూ, వాల్యుయేషన్ వ్యూ. సో వాల్యుయేషన్ వ్యూ అనేది టెక్నికల్ అకౌంట్. సో అంటే ఈచ్ లెడ్జర్ వైజ్ ట్రాన్సాక్షన్ ఇది. ఆపరేషనల్ వ్యూ అంటే టోటల్ లెడ్జర్ వైజ్ ట్రాన్సాక్షన్ అనమాట.
ఇది మళ్ళీ చెప్తాను టెక్నికల్గా చెప్పండి. సో AB03 డిప్రెషన్కి సపరేట్ ఉంది, అర్థమైందా? డిప్రెషన్కి సపరేట్ ఉంది, మీకు డిప్రెషన్కి సపరేట్ ఉంది. సో ఇక్కడతో మీకు అసెట్ అక్విజిషన్, సో అసెట్ సంబంధించిన ఈ తెలుస్తుంది. మరి డిప్రెషన్ సంబంధించిన రిపోర్ట్స్ కావాలంటే మీకు సపరేట్ టీ కోడ్స్ ఉంటాయి. ఓకే, సో డిప్రెషన్ నెట్లోకి వెళ్ళి డిప్రెషన్ రిపోర్ట్స్ అని కొట్టినా పర్లేదు, నేను ఇచ్చిన డాక్యుమెంట్లు అన్నీ ఉంటాయి. తెలియకపోతే ఇట్లా ఇలా వెళ్ళొచ్చు. సో డిప్రెషన్ డాక్యుమెంట్ రిపోర్ట్స్ ఉంటాయి మనకి. సో కొన్ని డిప్రెషన్ సంబంధించి మనకి రిపోర్ట్స్ ఉంటాయండి. ఓకే, ఇవన్నీ డిప్రెషన్ రిపోర్ట్స్. S_ELR అంటే డిప్రెషన్ సంబంధించిన రిపోర్ట్స్ అన్నమాట. సో ఇందులోకి వెళ్ళి జస్ట్ సిమ్యులేట్ చేయి, కంపెనీ కోడ్ ఇచ్చి మొత్తం డిప్రెషన్ సంబంధించిన రిపోర్ట్లు అన్నీ చూడొచ్చు అన్నమాట మీరు. ఓకే, ఒక్కొక్క అసెట్కి ఎంత డిప్రెషన్ క్యాలిక్యులేట్ అయింది ఏంటి సో అనేది అంతా కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, సో ఇలా మీరు డిప్రెషన్ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా ఒక అకౌంటింగ్ పాత్లోకి వెళ్ళాలంటే ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫిక్స్డ్ అసెట్స్, ఓకే, అసెట్ అకౌంటింగ్. సో దీంట్లో ఇన్ఫర్మేటివ్ సిస్టంలోకి వెళ్ళాలి. సో అసెట్ అకౌంటింగ్లో ఇన్ఫర్మేటివ్ సిస్టంలో రిపోర్ట్స్ ఉంటాయి. అసెట్ బ్యాలెన్సెస్, అసెట్ లిస్ట్, asset balance is a sample asset address data. So asset list, asset balance అన్నాడు. asset class కావాలంటే ఇది. సో ఇవన్నీ కూడా రిపోర్ట్స్. balance of each, no data was selected. Why? Because for reporting data ఇక్కడ రాంగ్ ఇచ్చినట్టున్నాం. సో లేకపోతే మీకు ఇక్కడ ఇందులో ఉంటాయి చూడండి టీ కోడ్స్. ఈ టీ కోడ్స్ ఎగ్జిక్యూట్ చేసేయచ్చు. AS01. ఓకే, ఇవన్నీ అయిపోయినాయి. ఇది ECCది FB03 టీ కోడ్స్ ఒకటి AB03. సో అసెట్ ఎక్స్ప్లోరర్, అసెట్ బ్యాలెన్సెస్ ER01. సో అసెట్ బ్యాలెన్స్ చూడాలంటే ER01, అసెట్ హిస్టరీ ER01. సో అసెట్ బ్యాలెన్సెస్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఒక్కొక్క అసెట్ సంబంధించి బ్యాలెన్స్. ఓకే, సో అసెట్ బ్యాలెన్సెస్. సో నెక్స్ట్ డిప్రెషన్ రన్ కూడా చేసేసారు మీరు. ECCది డాక్యుమెంట్ ఇది అయినా సేమ్ టు సేమ్ కదా. సో పాపులర్ రిపోర్ట్స్, సో వెళ్ళి రిపోర్ట్స్ ఎగ్జిక్యూట్ చేయండి. డిప్రెషన్ సంబంధించిన రిపోర్ట్స్ ఇవ్వండి. సో కంపెనీ కోడ్ ఇవ్వండి VIZ2. సో ఇది రిపోర్ట్స్, ఒక్కొక్క అసెట్కి ఎంత ఉంది అనేది చూసుకోవచ్చు. జస్ట్ ఎగ్జిక్యూషనే. వన్స్ మీరు పోస్ట్ అయితే మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా అయిపోతాయి అన్నమాట. సో ఇది ఓవరాల్గా డిప్రెషన్ సంబంధించి క్యాలిక్యులేషన్. ECC వర్సెస్ చెప్పాలి. S/4HANA. చాలా ఇంకోటి రిటైర్మెంట్ కూడా చెప్తాం. చాలు సార్, చాలా ఓకే, చాలు సార్. రిటైర్మెంట్ రేపు లేపుదాం. రేపు టెక్నికల్ క్లియర్ అకౌంట్ చెప్తాను. ఓకే, ఇక్కడ చూసుకోండి చాలు.